నీవు వెలకట్టలేని ముత్యం నీవు ఏ భాష కందని భావం వెలకట్టలేని ముత్యం దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలి రూపం అమ్మా చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తుతి గలరాజా మహిమగల తండ్రి, మీ గొప్ప నామానికి వందనములు తండ్రి. ఇంతవరకు మనం సజీవులుగా ఉంచారు, అందుని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఇదే కాల సమయంలోనైనా తండ్రి, నీవు నైనా తండ్రి ఈ యొక్క తల్లిల ఆదివారంను పురస్కరించుకుని నీవు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు తండ్రి. నేను మాట్లాడినటువంటి మాటలు నావి కాదు ప్రభువా, నీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నేను తండ్రి ప్రభా మాట్లాడే ప్రతి మాటను కూడా నైనా తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డనైనా తండ్రి ప్రభా వారు నైనా మనస్సునందుంచుకుని తండ్రి ప్రభా ఆ జీవన విధానంలో నైనా వాక్యానుసారమైన జీవితం ప్రతి బిడ్డకి దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను. మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలో మరి పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, తర్వాత సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 8వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 8వ వచనంలో వాక్య భాగం ఇవ్వబడింది. అలాగే పత్రిక పాఠ్యభాగంలో చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అయితే ఈరోజు మనకిచ్చినటువంటి తల్లిల ఆదివారం సందర్భంగా మనకి అనుగ్రహించబడినటువంటి అంశం ఏంటంటే పరిచర్య చేయు స్త్రీలు. పరిచర్య చేసే స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి వాక్య భాగము మనకి ఈరోజు అనుగ్రహించబడింది. అయితే పాత నిబంధనలో చూసినట్లయితే ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది, ఆమె షునేనీరాలు అన్నమాట. అంటే బైబిల్లోని చాలా పేర్లు ప్రాంతాలతో కలిపి వారికి పేర్లు ఉంటాయి. అలాగే తర్వాత లూకా సువార్తలో చూసినట్లయితే ఒక వాక్య పాఠ్య భాగము మనకి ఇచ్చినటువంటి 8వ అధ్యాయము ఆ యొక్క 2 నుంచి 5 వరకు చూసినట్లయితే నేనే చదువుతాను చూడండి. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యయు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది. పరిచర్య అన్న ఉపచారం అన్న ఒకటే, అంటే దేవునికి సేవ చేయడం, మనుషులకి సేవ చేయడం. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మాధవ సేవే మానవ సేవ. అంటే భగవంతునికి సేవ చేస్తే మనుషునికి చేసినట్టే, మనుషులకి సహాయం చేస్తే
దేవునికి చేసినట్టే లెక్క అని మనకి ఒక సామెత కూడా ఉన్నది. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే దేవుణ్ణి వెంబడించిన స్త్రీలలో చాలామంది ధనవంతులే, ధనికులే. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈరోజు మనము మగ్దలేనే మరి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను గత 3 సంవత్సరాల క్రితం అనుకుంటా తల్లిల ఆదివారం నాడు చెప్పాను ఒక స్త్రీని గురించి. మర్చిపోయి ఉంటారు, గుర్తున్నదో నాకు తెలియదు. అప్పుడు నేను చెప్పిన స్త్రీ రిస్పా అనేటటువంటి సౌలు ఉపపత్ని గురించి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్త్రీ మగ్దలేనే మరియా, కొత్త నిబంధన గ్రంథంలో నుంచి. అయితే ఈ మగ్దలేనే అనేది ఒక ప్రాంతం అన్నమాట. గలిలియాకి పశ్చిమాన ఉన్నటువంటి మగ్దాల అనేటటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్త్రీ మగ్దలేనే మరియా. ఎందుకంటే బైబిల్లోని మొత్తం 7 మరియలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం బట్టి వారికి పేర్లు చెప్పబడింది అనమాట. ఈమె మగ్దలేనే మరియా, మగ్దలేనే ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి మగ్దలేనే మరియా అని పిలువబడింది. అదే లాజరు వాళ్ళ అక్క బేతనీయ గ్రామానికి చెందినటువంటి మరియా, ఆమె బేతనీయ మరియా. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారందరి గురించి వివరించుకునే సమయం మనకి లేదు కాబట్టి నేను షార్ట్కట్లోనే చెప్తున్నాను. అయితే ఈ మగ్దాల అనేటువంటి ప్రాంతము ఒక గలిలియాకి పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఇది తీర ప్రాంతము, ఎక్కువగా వ్యాపారం జరిగేటటువంటి ప్రాంతము. మనకి తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది కదండి. చేపల వ్యాపారము, తర్వాత ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా అలాంటి ప్రాంతంలోనే జరుగుతుంది. అక్కడ ప్రాంతము ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలకు కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశము ఈ యొక్క మగ్దాల ప్రాంతము. అంతేకాకుండా ఊదా రంగు పడి అమ్మేటటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఎక్కువగా ధనికులు ఊదా రంగుని ఆ యొక్క వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ మరియే మగ్దలేనే మరియా. అయితే ఈ మరియా ఏమని అడ్రస్ చేస్తున్నారంటే అక్కడ మనం చూసినట్లయితే ఈమె ఏంటంట 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. అంటే అంతకుముందు ఆమె స్థితి ఏంటంటే దయ్యాలు చేత పీడింపబడుచున్నది. ఎలాంటి దయ్యాలు అంటే ఈ మగ్దలేనే మరియా గురించి మనము ఆలోచించినట్లయితే ఈమె ఒక దేవదాసి వ్యవస్థకి చెందినటువంటి స్త్రీ అన్నమాట. అంటే అప్పట్లో స్త్రీలని చాలా తక్కువగా చూసేవారు. స్త్రీలని అందరి దృష్టిలో ఏంటంటే స్త్రీ అంటే పిల్లలు కనడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి ఒక వస్తువుగా మాత్రమే పరిగణించేవారు అనమాట. లేదంటే ఆ యొక్క అవసరతలు తీర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక బానిసగా స్త్రీని కొలుస్తూ ఉండేవారు, అంటే లెక్క కడుతూ ఉండేవారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈమె దయ్యాల చేత పీడింపబడుతూ ఉన్నది. అప్పట్లో దయ్యాలు పట్టిన వాళ్ళని, కుష్ఠరోగులు, వీళ్ళందరినీ ఎక్కడ పెట్టేవారు? ఊరి బయట ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టేవారు. అలాగే మరియా కూడా ఊరి వెలుపల ఉన్నటువంటి స్త్రీ. ఈమె దయ్యాల చేత పీడింపబడుతుంది. ఈమె అయితే 7 దయ్యాల చేత పీడింపబడుతుంది. కానీ మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దాము. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఈమె ఎన్ని దయ్యాల చేత పీడించబడుతుంది? 7 మాత్రమే. అదే మనం ఎలాంటి దయ్యాల చేత పీడింపబడుతుంది ఒకసారి చూడండి. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకొని ఆలోచించుకోండి, వివరించాను, సమయం లేదు కదా. కాబట్టి మనిషిని 7వ అధ్యాయము మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూడండి. నేనే చదివేస్తానమ్మా. లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు లెక్క పెట్టుకోండి. లాస్ట్ చెప్పలేము. దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరములను, దేవదూషణయు, అహంభావము, అవివేకము. ఎన్ని వచ్చినాయి మొత్తం? 13 వచ్చినాయి. థ్యాంక్ యూ, లెట్గా ఉన్నారు. ఈ 13 ఆమె 7, మనము డబల్ 7 కన్నా ఇంకొక 7 వేసుకుని మనం ఉన్నాం. ఇందులో ఏ ఒక్కటి లేకోకుండా ఎవ్వరూ లేరు. కనీసం ఇక్కడ చూడండి, మత్సరం అంటే అసూయ. చూసి వస్తుంది కదా, అరే వాళ్ళు భలే బట్టలు ఉన్నాయి, భలే నగలు ఉన్నాయి, ఆడవాళ్ళకి వచ్చేవి. మగాళ్ళకి అరే భలే కార్లు ఉన్నాయి, వాళ్ళకి మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి. అది ఎదుటి వారిని చూసి మన హృదయంలో నుంచే వస్తుంది. దాన్ని మనం ఏమీ చేయలేం. బయట నుంచి తీసుకెళ్ళింది మన ఆ పైన కూడా ఒక వచనం ఉంటుంది చూడండి. ఆ పైన ఏముంటుందంటే మనుష్యుని కడుపులోకి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. మన లోపలే
నిజంగా గాడ్ ఈస్ గ్రేట్. మన శరీరంలోనే మంచి డైజెస్టివ్ సిస్టమ్, ఎంత అన్నీ కూడా తినేస్తే ఏది ఏ పార్ట్కి ఏది వెళ్ళాలో అంతా కూడా డివైడ్ చేసేసి, ప్యూరిఫై చేసేసి, క్లీన్ చేసేసి వేస్ట్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. అది ఓకే, అది పర్వాలేదు. కానీ అంతకన్నా ఘోరమైంది, ఎందుకంటే అది చెత్త కాబట్టి చెత్తగానే వెళ్ళిపోతుంది ఎలాంటిది తీసుకున్నా. కానీ మన హృదయాలోచనలు ని బట్టే మన జీవితము, మన మరణానంతరము మన యొక్క స్థితి కూడా డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఈమె ఈ దయ్యాల చేత పీడించబడినప్పుడు దేవుడు ఆమెని దర్శించాడు. అప్పట్లో చూడండి, ఎక్కువ మంది పాపము చేత పట్టబడిన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, సమరయ స్త్రీ, వీళ్ళందరి యొక్క వృత్తి ఏంటి? వేశ్యా వృత్తి. వారు దాని ద్వారానే ధనమును సంపాదించుకొని డబ్బుకి ఆటోమేటిక్గా దాసోహం అయిపోయినప్పుడు ఆ కంఫర్ట్స్ నుంచి వాళ్ళు బయటకు రాలేక అదే వృత్తిలో ఉండిపోయేవారు. ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు అదే వృత్తిలో, కానీ కొంతమంది కనిపించరు. అదే ఆలోచనతో వ్యభిచారం అంటే చేయనవసరం లేదు, మన యొక్క తలంపులే వ్యభిచారం. అవి ఇందులోనే పెట్టుకుని మనము దేవుని సన్నిధిలోకి వస్తానే ఉన్నాము. అవన్నీ తీసుకున్నప్పుడు మాత్రమే యేసే మన దగ్గరికి వస్తాడు. ఈమె నిజముగా ఆయన్ని ఆహ్వానించింది. ఎవరు? మరియా. ఈమె ఊరి వెలుపల ఉన్నప్పుడు దేవుడే ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ దేవుడు ఆమెని స్వస్థపరిచినప్పుడు ఆమె 7 దయ్యాలు వదిలించబడింది. ఎప్పుడైతే యేసయ్య చేత స్వస్థత పరచబడిందో ఆ స్త్రీ వెంటనే యేసయ్యని వెంబడించింది అనమాట. మొట్టమొదటిగా ఆమె 7 దయ్యాల నుంచి విడుదల పొందినటువంటి స్త్రీ మగ్దలేనే మరియా. ఆ తర్వాత ఈమె విడుదల పొందడమే కాకుండా యేసయ్య వెంటనే చేసేటటువంటి ఇంకొక క్రియ ఏంటి? ఎవరినైనా స్వస్థత పరిచిన వారి యొక్క పాపాలన్నింటి కూడా ఎంత ఘోర పాపినైనా అని వెంటనే క్షమించే దేవుడు. ఆమె ఏమైంది? ఆ యొక్క ఆత్మల చేత విడుదల పొందింది, తర్వాత దేవుని చేత క్షమింపబడింది అనమాట. రెండవదిగా ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, వెంటనే అరే నేను భలే నా నుంచి దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ పాపపు స్థితి, తన పరిస్థితి ఏంటి? వేశ్యావృత్తి చేసుకోవాలి, లేకపోతే తనకి ఏమైతే ఉన్నదో, లేకపోతే వ్యాపారం ఏదో సంథింగ్ ఇది చేసుకోవాలన్నా అటు నుంచి వెళ్ళిపోలేదు. ఎప్పుడైతే యేసయ్య తనని స్వస్థపరిచాడో, ఎప్పుడైతే ఆమెని తన పాపం నుంచి విడుదల కలుగజేశాడో, ఎప్పుడైతే ఆమె తనకి కలిగినటువంటి చెడునంతటిని కూడా యేసయ్య పాదాల చెంత విడిచిపెట్టంగానే ఆమె చేసినటువంటి నెక్స్ట్ చేసిన క్రియ ఏమిటంటే వెంటనే ఆయనని వెంబడించింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే యేసయ్యని ఆమె పాపాలు క్షమించి విడిచిపెట్టబడిందో ఆ క్షణమే యేసయ్యని వెంబడించింది. ఆ క్షణం నుంచి కూడా తిరిగి యేసయ్య చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరికి కనపరచబడింది అంటే ఈ యొక్క మగ్దలేనే మరియకి. అంతటి ఘనత యేసయ్య తల్లి కూడా ఉంది, తన సహోదరునిలు కూడా ఉన్నారు, యేసయ్యకి అక్క చెల్లెలు కూడా ఉన్నారని మన బైబిల్లో చదువుతాం. కానీ వారెవ్వరికీ లేనటువంటి ఘనత ఈమె పొందుకుంది. ఎందుకంటే యేసుని వెంబడించింది కాబట్టి. మనము కూడా అనుకోవచ్చు, అరే నేను అంత అర్హత ఉన్నదాని కాదు, అరే నేను ఇలా చేయలేనేమో. కానీ దేవునికి ఎలాంటి ఘోర పాపినైనా ఆయన క్షమించేటటువంటి దేవుడు. అందుకే ఆయన క్షమాపణ ఇస్తారు కాబట్టి మనం మళ్ళీ 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 ఆ క్షణమే, చెప్పుకున్న క్షణమే, విన్న క్షణమే, మోటివేట్ అయిన క్షణమే వెంటనే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మన పొజిషన్స్కి మనము వచ్చేస్తాం. మన కార్యకలాపాల్లో మనం మునిగిపోతాం, అంతా వింటాం, వదిలేస్తాం, ఈ చెబుతా వింటాం, చెబుతా వదిలేస్తాం. కానీ అలా ఉండొద్దని చెప్తున్నాడు. ఇంతవరకు ఏమైనా అయి ఉండొచ్చు మన జీవితాలు, కానీ ఎప్పుడైతే మనం పాపం నుంచి విడుదల పొందామో వెంటనే ఏం చేయాలి? ఫాలో జీసస్, ఆయన్ని అనుసరించాలి, ఆయనని వెంబడించాలి. రెండవదిగా మొట్టమొదటి ఏమైంది? తన యొక్క పాపం నుంచి విడుదల పొందింది. రెండవది విడుదల పొందిన వెంటనే యేసయ్యని వెంబడించింది. వెంటనే ఆమె ఉన్నటువంటి బంధకాలు, ఏమో ధనవంతురాలని చెప్పుకున్నాం కదా, ఇంట్లో ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నువ్వు బయటికి వెళ్ళకూడదు, అరే అతను చూస్తే ఆ యొక్క నజరేయుడైన యేసు అంటే అతనికి ఆయనని మంచి ఉద్దేశమే యేసు ప్రభు వారి మీద ఎవరికి లేదు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏంటి ఎలా తిరుగుతాడు, పరిచర్య చేస్తాడు, ఆయనతో నువ్వు వెంబడిస్తావని ఇంట్లో వాళ్ళ నుంచి తనకి వ్యతిరేకత కలిగి ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ కూడా లేకపోవచ్చు తను వెనక్కి వెళ్ళిన తర్వాత. అలాంటి పరిస్థితులు వాటి అన్నింటినీ కూడా తృణప్రాయంగా ఎంచుకొని తనకున్నటువంటి ఆస్తిని సమస్తంను కూడా వదిలిపెట్టేసి యేసయ్యని ఈమె వెంబడించింది. మూడవదిగా ఈమె ఏం చేసిందంట? సమర్పణ కలిగినటువంటి స్త్రీ. లూకాసు వార్త 8వ అధ్యాయంలో వెంబడించిన తర్వాత ఏం చేసిందంట చూడండి, 8వ అధ్యాయము 5వ వచనం.
వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఈ యొక్క ఉపచారము చేసి తమకు కలిగిన ఆస్తిని ఇచ్చినటువంటి స్త్రీలలో పైన కొందరు స్త్రీలు మనకి మెన్షన్ చేయబడ్డారు కదా పై వచనాలలో. వారితో కూడా మగ్దలీనే మరియ ఉన్నది. ఆమె ధనవంతురాలని చెప్పుకున్నాం కదా. తన ధనాన్ని అంతటినీ కూడా ఏం చేస్తుందంట, యేసయ్య పరిచర్యకి ఉపయోగించింది. కానీ యేసయ్య ఏమంటున్నాడు, అంత ఇచ్చేయమంటలేదు, మనకు ఓన్లీ 10% అడుగుతున్నారు. ఆ 10% కూడా మనకి చాలా కష్టం ఇవ్వడానికి. మొత్తం అంతా ఇమ్మని ఏం లేదు, మన అవసరాలు తీర్చుకున్న తర్వాతే. ఆయన ఏమీ అన్యాయస్తుడు కాదు. ఆయన మనకి ఇచ్చింది మీరు ఇచ్చేయండి అని అంటారు. మనం ఎంత ఇస్తే అంతకే అన్ని రెట్లు 100 ప్రతిఫలం ఆయన మనకి దయచేసే దేవుడు. ఈమె అన్నిరాలైనప్పటికీ, దేవుని గురించి తెలియనప్పటికీ, ఎప్పుడైతే యేసుతో సహవాసం చేసిందో, ఈయనుంటే నాకేమీ అక్కర్లేదు. మనం పాడుకుంటాం కదా, నీవుంటే నాకు చాలు యేసయ్య. తర్వాత నీ వెంటే నేను ఉంటాను, ఇంక నాకు ఏమీ వద్దని దాని ఉద్దేశం. కానీ అవన్నీ ఉంటేనే ఆయన వెంట ఉంటాము. ఏమీ లేకపోతే ఏంటి ప్రభువా అందరికి ఇచ్చావు నాకేమీ లేదు, అయ్యో ప్రభువా వాళ్ళు అలా ఎదిగిపోతున్నారు అలా అనుకోవడం కూడా తప్పేనంట దేవుని దృష్టిలో. అసలు కనీసం ఆలోచన కూడా ఆయనకి తెలుసు. ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలో, ఎప్పుడు పడగొట్టేయాలో, ఎప్పుడు నిలబెట్టాలో, ఎప్పుడు ఆయనని మనల్ని ఈ యొక్క విమోచన మనకి ఆశ ఉండాలి. ఫస్ట్ ప్రభువా నా యొక్క పాపాలు క్షమించని ఎవరైనా సరే. ఇప్పుడు యాక్సెప్టెన్సీ అనేది 2 వైపుల నుంచి ఉండాలి కదా. ఒక్కరే అస్తమానం ఒక్కలే కావాలి కావాలి అనుకుంటా అవదు. యేసయ్య అలాగే మనం వెంబడి పడుతున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను చనిపోయాను, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ మనం మన యేసయ్యే కదా ఎక్కడికి వెళ్ళిపోతారు. పుట్టినప్పటి నుంచి మన అమ్మమ్మలు, తాతయ్యలు, తర్వాత అమ్మా నాన్నలు, తర్వాత మనము, తర్వాత మన పిల్లలు, మన దేవుడే అని మనం ఏం చేస్తాము, లెక్క చేయకుండా ఆయన వెనక పెట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. ఆయన చూస్తూనే ఉంటారు, పరిగెట్టండి, ఎక్కడో చోట ఏదో తగిలి కింద పడిపోతాం. అప్పుడు గుర్తొస్తాడు యేసయ్య. అయ్యా అంటాము, సరేలే నా బిడ్డ క్షమిస్తాడు. మళ్ళీ ఇది రొటీన్ అనమాట, సర్కిల్ ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈమె ఏం చేసిందంటే, తను వెంబడించింది యేసయ్యని, తర్వాత తన యొక్క పాపాల నుంచి విడుదల పొందింది. ఆ పొందిన తర్వాత తన యొక్క జీవితం అంతా కూడా ధనముతో సహా తన యొక్క సమస్తాన్ని కూడా యేసయ్య పాదాల చెంత పెట్టిందనమాట. సమర్పణ కలిగినటువంటి జీవితం. అలాగే 4వదిగా పరిచారము చేసినటువంటి స్త్రీ ఈమె. యేసయ్యకి పరిచారము చేస్తానే ఉంది. యేసయ్య కూడా తిరుగుతానే ఉంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తానే ఉంది. మనకి చాలా రిఫరెన్స్లు మగ్దలేని మరియ గురించి రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనకైతే సమయం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేసిన తర్వాత అక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. వాళ్ళ అమ్మ కాబట్టి, తల్లి కాబట్టి, కొడుకు యొక్క బాధ తను చూడకపోతే ఆ యొక్క బాధను వర్ణించుకోలేక దాని నుంచి విడుదల పొందడానికి తన కుమారునితో కూడా తన శిలువ యాత్ర కొనసాగించింది. తర్వాత క్లోపా భార్య అయినటువంటి ఇంకో మరియ, ఆమె తన బంధువు. తర్వాత సొలోమి, వాళ్ళు కూడా యేసయ్య బంధువులే. వారితో పాటుగా కూడా మగ్దలేనే మరియ యేసయ్య మనకి పిక్చర్స్లో చూస్తే కనిపిస్తుంది కదా, యేసయ్య పాదాల చెంత ఆమె శిలువ వేసిన ఆ యొక్క పిక్చర్లో యేసయ్య పాదాల చెంత ఉంటుంది అనమాట. అంటే శిలువ శ్రమలలో కూడా యేసయ్యని వెంబడించినటువంటి స్త్రీ అనమాట. ఈమె ఏంటి, ఐ విట్నెస్ ఆఫ్ ద జీసస్ క్రూసిఫికేషన్, ఆయన యొక్క శ్రమానుభవంలో పాలు పొందినటువంటి స్త్రీ. ఆయన కూడా చాలామంది మగవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పారిపోయారు. యేసయ్య శిష్యులందరూ కూడా మగవాళ్ళే, కానీ వీళ్ళందరూ కనిపించినటువంటి శిష్యులు. మంది స్టార్టింగ్ నుంచే పురుషాధిక్య ప్రపంచం, డామినేటెడ్, జెంట్స్ డామినేషన్. ఇంకెంత అయినా సరే, ఈవెన్ ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఈవెన్ కలెక్టర్ అయినా సరే ఇంటి దగ్గర బానిసే. అలాంటి పరిస్థితి అనుకుంటాం కానీ మనము చేయలేము. అది ఇలాంటి పరిస్థితుల్లోని నెగ్గుకొని వచ్చినటువంటి మరియ. ఆమెకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, యేసయ్యని తను కూడా వెంబడించడం వల్ల అది వచ్చింది. అంటే మనం ఇంకా ఆయన వెంబడించట్లేదేమో. ఒకవేళ మనం తక్కువగా చూడబడుతున్నామంటే కారణం ఏంటంటే, మనం యేసయ్యని వెంబడించట్లేదు, వెంబడిస్తున్నాం అనుకుంటాం, కూడా వెళ్తున్నామని అనుకుంటున్నాం. కానీ పక్క నుంచి మన లోకాశలు, తర్వాత మనకు ఉన్నటువంటి బర్డెన్స్ ఇవన్నీ కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్యకి ఆమె ఒక ఐ విట్నెస్ ఎప్పుడు క్రూసిఫికేషన్లో. తర్వాత యేసయ్యని ఆ సమాజ మందిరంలో తిప్పినప్పుడు కూడా ఆమె ఉన్నది. ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా మనకి వ్రాయబడి ఉన్నాయి. తర్వాత యేసయ్యని సమాధిలో పెట్టిన తర్వాత ఆమె ఏం చేస్తుందో చూడండి. లూకా సువార్త
24 అధ్యాయం చూడండి. ఆ 24 అధ్యాయం మొదటి వచనము, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. ఆ స్త్రీలు అనగా మగ్దలేనే మరియ. దానికి క్లియర్ రెఫరెన్స్ మనకి యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 21లో చూడండి. 20 అధ్యాయంలో, ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడనే సమాధి వద్దకు వచ్చి, ఆమెకి యేసయ్య చెప్తాడు కదా, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అన్న మాట ఎవరూ నమ్మలేదు. ఆయన శిష్యులు కూడా నమ్మలేదు, కానీ ఈమె నమ్మిందనమాట. ఆమెలో దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి ఈమె ఏం చేసింది, నమ్మి ఆ యొక్క సమాధి వద్దకు ఇంకా ముందుగానే విశ్రాంతి దినము సాయంకాలంన ఈమె ఇంకొక స్త్రీతో కలిసి సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరుచుకుని యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది. ఏంటంటే నిరీక్షణ, నమ్మకం, నమ్మేసింది అంతే. బ్లైండ్గా నేను తిరిగి లేస్తాను అన్నది అని యేసయ్య చెప్పినప్పుడు ఆ మాటని పట్టుకొని ఆమె ఆ సమాధి వద్దకు వెళ్ళి అక్కడ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నదంట. ఎంత ప్రేమో యేసయ్య అంటే. ఎందుకంటే ఆయన ప్రేమించినటువంటి తీరుని ఆమె ఫీల్ అయింది. ఎవరైనా మనల్ని ప్రేమించినా, మనం ఇష్టపడినా ఆ ఫీల్ మనం ఫేస్ చేస్తేనే కదా రివర్స్లో మళ్ళీ మనం ప్రేమించగలుగుతాము. అలాంటి ప్రేమ యేసయ్యకి మగ్దలేనే మరియకి మధ్యన ఉన్నది. ఆ బాండింగ్, ఆ ఇష్టము, అంటే తన యొక్క రక్త సంబంధుల కన్నా కూడా అధికమైనటువంటి ప్రేమ. ఆమె యేసయ్యని ప్రేమించింది కాబట్టి ఆమె ఏం చేస్తాడు, సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, అయ్యో నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అక్కడ యోహాను సువార్తలోనే రాయబడి ఉంటుంది. ఆమె యేసయ్యని తోటమాలి అనుకుందంట. తోటమాలి, ఆయన తోటమాలే కదా, గార్డెనరే. ఎందుకంటే ఈ లోకము ఒక తోట, ఈ తోట అంతటిని కాసే ఆయన తోటమాలి. ఆయన ఒక తోటమాలి అనుకుని అయ్యో నా ప్రభువుని ఎవరో ఆయన అమ్మ 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 అని మాట్లాడినంతసేపు కూడా యేసయ్యని ఆమె గ్రహించలేకపోయింది. అయితే యేసయ్య ఎప్పుడైతే మరియా అని పిలుస్తారు, పిలవగానే ఆయన స్వరం ఆమె గుర్తుపడుతుంది అనమాట. మనం కూడా యేసయ్య స్వరముని గుర్తుపట్టే వారిగా ఉండి ఆయన కొరకు మనము స్త్రీలుగా పరిచర్య చేసేటటువంటి స్త్రీలుగా మనము ఉండాలని నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. వందనాలండి అందరికీ ఓపుగా ఆపిస్తున్నాను. అలాగే చక్కటి వాక్యం చెప్పిన శేషప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ తెలుసు కదండి, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా మనం పాటిస్తున్నామో లేదో కూడా మరి మనం ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. తల్లులుగానే కాదు, తండ్రులుగా కూడా బాధ్యతలు వహిస్తూ అన్నీ చక్కబెట్టుకోవాలని నేను హృదయపూర్వకంగా చెప్తున్నానండి. అలాగే ఈ సమయాన్ని పాస్టర్ గడ్డం రాజు గారు గ్రీటింగ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, ముగింపు సమయంలో వచ్చిన ఈరోజు నూతనంగా దేవుని మందిరానికి వచ్చిన మరి ఇందిరా ప్రకాష్ గారి ఫ్యామిలీకి, అలాగే బ్రదర్ శ్యామ్ గారికి, ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చిన మరి అభిషేక్, చాలా మంది వీళ్ళందరికీ కూడా ఆంధ్ర ఆంగ్లికన్ సంఘం తరఫున మరొకసారి స్వాగతం పలుకుతున్నామండి. మన మధ్యన దైవ సేవకులు ఉన్నారు. యాక్చువల్గా వారికి ప్రార్థన కూడా ఇవ్వలేకపోతున్నాం. పాస్టర్ రాజరత్నం గారు మరి మన వెస్ట్ గోదావరి నుంచి కూడా ఈరోజు ప్రత్యేకంగా దైవజనులు వచ్చారు. వాటికి నిండు వందనాలు తెలియజేస్తున్నాండి. సంఘ కాపరిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు చాలా అమూల్యమైన విషయాలు, చాలా లోతైన విషయాలు బిడ్డలిద్దరూ కూడా సిస్టర్ శేషప్రసాద్ గారు, సిస్టర్ జ్యోతిర్మయి చాలా వరకు ఇచ్చిన చిన్న సమయంలో అనేకమైన అమూల్యమైన విషయాలు మనతో మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని పరిస్థితి నుంచి నేను ఇంకా సమయం తీసుకొని కానీ 2 మాటలు చెప్పి ఒక 3 నిమిషాల్లో ముగించేస్తాను. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పర్యాయాలు ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆయన బలాన్ని మనం కొలవలేము, ఆయన యొక్క ఉనికిని మనం లెక్కించలేము, ఆయన ప్రభావాన్ని మనం ఎవరు కూడా పసిగట్టలేము. అంటే అంత గొప్ప దేవుడు. ఆయన్ని కొలిసే సామర్థ్యం, కెపాసిటీ మన దగ్గర లేదు. కానీ మన చిన్న జ్ఞానానికి, మన చిన్న జీవితానికి, మన చిన్న జ్ఞానానికి అర్థం అవడం కోసం దేవుడు కొన్నిసార్లు
ఆయన ఉపయోగించిన మాటలు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని. అలాగే దేవుణ్ణి యేసయ్య వచ్చి మనకు ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున మా తండ్రి అని సంబోధించడం నేర్పించారు. అంటే మన పుట్టుక తల్లిదండ్రులతో మొదలవుతుంది. మన కళ్ళు తెరిచిన తర్వాత మొట్టమొదటి చూసేది మన తల్లిని, తండ్రిని. వారితో మన జర్నీ అనేది మొదలవుతుంది. మధ్యలో ఎంతో కొంత కాలంలో వారు ముగించి వెళ్ళిపోతారు. మన తల్లిదండ్రుల ప్రేమని కొంతవరకు మనకు అర్థం కాని వయసులోనే పెరుగుతాం. ఒక వయసు వచ్చిన తర్వాత మనం తల్లిని, మనం తండ్రి అయ్యాక కానీ తల్లి ప్రేమ ఏంటో అర్థం కాదు. ఇన్ని బాధలు ఉంటాయా, ఇన్ని బాధ్యతలు ఉంటాయా, ఇన్ని కష్టాలు ఉంటాయా తల్లిదండ్రులు అంటే అని మనకి ఎప్పుడు అర్థమవుతుందండి? మనం చెప్పండి, మీరు ఎవరు బాధ్యత కదా, నేను అక్కడేనా నేనే. కాబట్టి మనం మోస్తున్నప్పుడు మా అమ్మ నా కోసం ఎంత కష్టపడ్డదా, మా నాన్న నా కోసం ఎంత కష్టపడ్డా, ఎంత వివరాలు చెప్పారు. ఈ ఉదయం అరుణోదయం వాక్యాలు ఒక చిన్న కథ చెప్పాను, విన్నారో లేదో ఒకసారి మాట చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు బంటి అనే 4-5 సంవత్సరాల అబ్బాయి, వాడికి తండ్రి లేడు, అమ్మ చెల్లి మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళది చాలా పేద కుటుంబం. అమ్మ కష్టపడి పనిచేసి వాళ్ళని పోషించేది. అయితే ఒకరోజు అమ్మ పుట్టినరోజు వచ్చింది. అమ్మకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆడి చిన్న ఆశ. 4-5 సంవత్సరాలు 2-3 చదువుకుంటున్న వాటి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఏమైనా డబ్బులు ఇవ్వా, ఒక 50 రూపాయలు అని అడిగాడు. డబ్బులకి ఇప్పుడు ఏమి లేవు, సైలెంట్గా స్కూల్కి వెళ్ళని మందలించి పంపించేసింది. సరే నిరాశగా పాపం పిల్లలు, వాడు ఫీల్ అవుతాడు కదా, బొమ్మ పెట్టుకుని అలా స్కూల్కి వెళ్తున్నాడు నిరాశగా. ఈ లోపు దేవుని కృప చూడండి, వాడికి ఒక 5 రూపాయల కాయిన్ దొరికింది. తలతల మెరుస్తుంది. అది ఆనందంగా తీసుకుని ఒక ఫోటో ఫ్రేమ్ షాప్కి వెళ్ళాడు, గిఫ్ట్లు అమ్మే షాప్కి వెళ్ళాడు. అక్కడ నాకు గిఫ్ట్ కావాలని వాడికి నచ్చిన గిఫ్ట్ ఎంచుకున్నాడు. అమ్మ బిడ్డను ఎత్తుకున్నాయి, ఇక్కడ చక్కటి పోస్టర్స్ వేస్తున్నారు మనం చూస్తే కనుక. అలాంటి ఫోటో ఒకటి నచ్చింది వాడికి. దాని రేట్ ఎంత అని అడిగితే షాప్ యజమాని అన్నాడు, 500 రా బాబు అన్నారు. వాడి దగ్గర ఉన్నది 5 రూపాయలే. ఎక్కడొస్తుంది 5 రూపాయలకి 500కి? కాబట్టి వాడి ఆసక్తి చూసి, వాడి మాటలు చూసి, ఏ బాబు ఎందుకు ఏంటి అంటే, నా దగ్గర 5 రూపాయలు ఉంది అంకుల్, కానీ ఎందుకు నువ్వు ఈ గిఫ్ట్ కొనుక్కోవాలనుకుంటున్నావు ఏంటంటే, మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. సరే అమ్మ ఇష్టపడి ఆ షాప్ యజమాని ఆ అమ్మ ప్రేమను తెలియచేస్తే ఫోటో ఫ్రేమ్ని ప్యాక్ చేసి వాడికి ఇచ్చేసారు. వాడికి ఇచ్చేసేటప్పటికి ఆ షాప్లో ఉన్న సేల్స్ బాయ్ పరిగెట్టుకుని వచ్చి, సార్ దాని వాల్యూ ఎంత అనుకుంటున్నారు, 500 కదా, మీరేంటి 5 రూపాయలకి ఇచ్చేస్తారు అని గాబరగా ఆ సేల్స్ బాయ్ అంటుంటే, ఆ షాప్ యజమాని అన్నాడంట, నాకు కూడా మా అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఈరోజు, కానీ మా అమ్మ నాతో లేదు, అమ్మ చనిపోయింది. కాబట్టి ఆ చిన్న పిల్లవాడి అమ్మలో మా అమ్మను చూసుకుంటున్నాను, కాబట్టి వాడికి ఆ గిఫ్ట్ 5 రూపాయలకే నేను ఇచ్చాను అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన మనం గర్భంలో ఉండగా ఏ తల్లి అయినా సరే బిడ్డ కదులుతూ ఉంటే, లేకపోతే బిడ్డ తన్నుతూ ఉంటే, ఆ తన్నుల్ని నన్ను తన్నుతున్నాడు కదా అని కష్టంగా ఫీల్ అవ్వదు, బాధగా ఫీల్ అవ్వదు. ఇంకా చెప్పుకుంటుంది వాళ్ళ భర్తతో కానీ తల్లిదండ్రులతో కానీ, చూడు వీడు గంతులేస్తున్నాడు, వీడు తన్నుతున్నాడు, వీడు అటు ఇటు కదులుతున్నాడు అని ఎంతో మురిసిపోతుంది ఆ తన్నులు చూసి. పెద్ద అయిన తర్వాత మన మొట్టమొదటి ట్రాన్స్లేటర్ మన భాషకి, మన పలుకులకి, అసలు అది భాషే కాదు, మన భాషలన్నిటికీ ఇదిగో పుట్టిన తర్వాత వీడు ఎలా అంటున్నాడు, అలా అంటున్నాడు, వీడు ఆకలేస్తున్నాడు, వీడు నవ్వుతున్నాడు, దేవునితో ఈ మాటలన్నీ మొట్టమొదటి ట్రాన్స్లేటర్ ఎవరండి? మదర్. ప్రియమైన బిడ్డలారా, అంటే మనకు భాష రానప్పుడే మన యొక్క పదాలకి, లేకపోతే మన పదాలు కూడా కాదు అవి, ఆ సౌండ్స్కి అర్థం చెప్తుంది. కానీ దురదృష్టం ఏం తెలుసా, పెద్ద అయిన తర్వాత మనం ఏమంటామంటే, అమ్మ నీకు మాట్లాడటం రాదు, కూర్చో బ్లాంక్ వెళ్ళిపో అంటూ ఉంటాం. మనకు మాటలు నేర్పించిన అమ్మని ఏమంటామంటే, నీకు మాట్లాడడం చేత కాదు, దయచేసి లోన్కి వెళ్ళు, నేను మాట్లాడతాను. ప్రియమైన బిడ్డలారా, అమ్మని అర్థం చేసుకోవడానికి మనం చాలా ప్రయాసపడాలి. కాబట్టి వేసిన వాగ్దానంలో ఒక చక్కని మాట వేశారు, నిన్ను కనిన తల్లిని నీవు ఆనందపరచబడి. మన తల్లిని ఆనందపరుస్తున్నామా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తల్లి ప్రేమ ఎందుకు, లేకపోతే అంటే మనకు అర్థమవడం కోసం దేవుడు తల్లిగాను తండ్రిగాను పోల్చుకున్నాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్లో 1.5 years 2 years బ్యాక్ ఇది వాట్సాప్లో వచ్చింది. ఒక పిల్లవాడు, అది కొంచెం పొదలు లేకపోతే అడవులు ఉండే ఏరియా, ఒక పిల్లవాడి మీదకి చిరుతపులి అటాక్ చేసింది. దగ్గరలో మగవాళ్ళు ఎవరు లేరు, ఆ కుటుంబం ఎవరు లేరు, తల్లి ఉంది. ఆవిడ పేరు కిరణ్. ఆవిడ పేరు నాకు ఇంకా గుర్తుంది, కిరణ్. అంటే మగవాడి పేరులో ఉంది కానీ ఆడవాడి పేరు.
ఆ లేడీ చిరుతపులితో పోరాడి తన బిడ్డను రక్షించుకుందంట. చిరుతపులితో మామూలుగా మగవాళ్ళతో మాదిరి వాళ్ళు పెరిగి భయపడి చిరుతపులిని చూస్తేనే పరుగులు పెడతారు. జూలో చూస్తాం హాయ్ అంటాం, కానీ నిజంగా చిరుతపులిని చూస్తే పరుగులు పెట్టేస్తాం అన్నమాట ప్రాణభీతితో. కానీ ఆ తల్లి తన ప్రాణాలకు తెగించి నేను పోరాడగలను, నా బిడ్డను రక్షించుకోగలనని తన ప్రాణాలు తెగించి చిరుతపులితో పోరాడి తన బిడ్డను రక్షించుకుంది. అది తల్లి ప్రేమ అంటే. కాబట్టి దేవుడు నీ తల్లి రూపంలో తండ్రి రూపంలో నీకు అర్థమవటం కోసం తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మన తల్లులను మనం గౌరవిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఒక ఆజ్ఞగా పెట్టాడు, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు. కాబట్టి మన తల్లిదండ్రులను మర్యాదగా చూసుకుందాం, ప్రేమగా చూసుకుందాం, గౌరవంగా చూసుకుందాం. దేవుని చిత్తంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. అధ్యక్షులు సార్. చక్కటి మాటలు చెప్పిన పాస్టర్ గారికి వందనాలండి.